హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన శారదా మేడం వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ అన్నపూర్ణ దేవి అవతార విశిష్టత అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి వేల వేల కృతజ్ఞతలు. ఈ జ్ఞానం అందించిన నా గురువులందరికీ, నాకు మొదటగా జ్ఞానం అందించింది ప్రశాంత్ అనే చిన్న బాబే. మన చైతన్య రథం ఎప్పుడు తీసుకెళ్తున్న ఆ అబ్బాయే నాకు నాకు గురువు అయిన సీతాకుమారి మేడంకి, అనుష మేడంకి వేల వేల కృతజ్ఞతలు. వారి ద్వారానే నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నాను. వేదం నేర్చుకుంటున్నాం, సంగీతము, భగవద్గీత అన్ని నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. నా పేరు వచ్చేసి శారద. నేను వచ్చేసి వరంగల్ నేను ఉండేది. ఇవాళ నేను ఎన్నుకున్న టాపిక్ వచ్చేసి అన్నపూర్ణ అవతారం. అసలు మన జీవితంలో ఫస్ట్ అన్నమే అవసరం కదా! అంటే ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా ఎలా ఆహ్, వచ్చింది, ఆమె ఏంటి అన్న దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అసలు అన్నపూర్ణ దేవి అవతారము ఆహ్, కూష్మాండం నుంచి వచ్చింది. అసలు కూష్మాండము అంటే గుమ్మడికాయ. అసలు గుమ్మడికాయ అంటే ఏంటంటే, అది ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యము ఎట్లా అంటే మనకందుకే గదా! మన మహాధ్యాన చక్రంలో గూడా మనకు ఎక్కువ ఫుడ్‌లో అదే పెడుతూ ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉండాలని. అయితే లలితా నామంలో గూడా ఈ ఈ కూష్మాండము అంటే పూర్ణమైనది. అసలు పూర్ణము అంటే కొరత లేనిది, వెలితి లేనిది, విశ్వమంతా సర్వ సంపదలను, జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చేది అని అర్థం. అట్లా ఈ విషయంగా అయితే ఆ కూష్మాండ అవతారంలో అమ్మవారు ఎలా ఉంది అంటే, ఆమె సృష్టి ఎలా చేస్తున్నది అంటే, సూర్యుడు ఉదయించినటువంటి ఎర్రటి కాంతితో ఆ బ్రహ్మాండాన్ని అమ్మవారు నవ్వుతూ, అమ్మవారు అవలీలగా ఆ సృష్టిని చేస్తూ ఉంటుందట. ఆ కూష్మాండ అవతారంలో అమ్మవారు సింహాసనం మీద కూర్చొని అమృత కలశంతో కనిపిస్తుంది. ఈ జగజ్జనని తన భక్తులను కాపాడడానికి, తన బిడ్డలను రక్షించడానికి అనేక అవతారాలు ధరిస్తూనే ఉంటుంది. అదే విధంగా తన బిడ్డలను ఆహారాన్ని అందించడానికి, వారిని పోషించడానికి ఆ జగన్మాత ధరించినటువంటి గొప్ప అవతారంలో ఈ అన్నపూర్ణాదేవి అవతారం. అన్నపూర్ణాదేవి అవతారం చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. సకల కోటి జీవరాశులన్నిటికీ అన్నమే ఆధారం గదా! అన్నం లేకుంటే ఏ జీవరాశి గూడా పక్షులు గింజలు తింటాయి. జంతువులైతే ఆకులు అవి తింటాయి. అట్లా ప్రతి ఒక్క జీవికి అవసరమైనది ఆ అన్నమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా! అన్నం అది నిజంగా మనం ఇంత చేసేది అన్నం కోసమే. అన్నము లేకపోతే మనం అంటే ఈ శరీరం ఉన్నదే ఆహ్, అన్నం తింటేనే మనది శక్తి వస్తది గదా! అందుకోసం అనేసి ఆ తల్లి సృష్టి పోషణకు పురాలుగా ఎన్నో రూపాలు తీసుకుంది. ఆది భిక్షువైన ఆ ఈశ్వరుడికి గూడా సైతం భిక్ష పెట్టిన తల్లి ఆ తల్లి. అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లి స్మరించుకోవడం ద్వారా మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధురమైన భాషణము, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్శుద్ధి, ఐశ్వర్యము, సంపద ఆమె అన్నపూర్ణాదేవి ప్రసాదిస్తుంది. ఆ అవతారంలో అసలు అమ్మవారికి అసలు ఎలా ఉంటది ఆమె ఆహ్, అవతారము అంటే, ఆమెకి 8 చేతులలో ఒక చేతిలో ఖడ్గము, రెండవ చేతిలో గద, మూడవ చేతిలో చక్రము, శంఖము అంటే పాంచజన్యము, కల కలువ పువ్వు, అభయహస్తంతో ఒక చేతిలో అమృత కలశము, ఇంకో చేతిలో బంగారు గరిటెతోటి ఎంతో అందంగా, చక్కటిగా ఉంటది. అయితే ఆ బంగారు ఆహ్, ఆ గరిటె పట్టుకున్న ఆ చేతులు, ఆ బంగారువి ఎంతంటే కంకణాలు మెరుస్తూ వజ్ర వైడూర్యాలతోటి ఎంతో శోభలంగుంటాయి. ఎర్రటి కాంతులతో వెదలజల్లుతూ ఆమె నుదిటి మీద మూడవ కన్నుతో మందహాసంతో తన చేతిలోని పాత్ర నుండి అమృత సమానమైన పాయాసాన్ని స్వయంగా తన చేతులతో మన మన తన బిడ్డలైనంటే మనందరికీ అందిస్తూ ఉన్నటువంటి గొప్ప తల్లి అన్నపూర్ణాదేవి.
ఆ దివ్యమంగళ స్వరూపిణి అయిన అన్నపూర్ణాదేవి ఆహ్, ఆ కాశీలో ఎప్పుడు కొలువై ఉంటుంది. కాశీలో ఉండేదే ఆ తల్లి. మనందరికీ తెలుసు. యావత్ విశ్వానికి సమస్త ప్రాణకోటికి ఆహారం అందించి పుష్టిని, దృష్టిని అలాగే జీ జీవాన్ని జీవితాన్ని అందించేటటువంటి అమ్మవారు ఉత్కృష్టమైన అవతారం. ఆ అన్నపూర్ణాదేవి అవతారం అన్నపూర్ణాదేవికి ఆశీస్సులు అంటే మనకు ఆ అమ్మవారి ఆశీస్సులు గదా ఉంటే మనకన్నీ ఉన్నట్టే. ఎందుకంటే మనకు కావాల్సింది బుద్ధి గావాలి, హ్మ్. జ్ఞానం కావాలి. ఆహ్, ఇప్పుడు అన్నం తినడమే గాదు. మనం మాట్లాడిన మాట మధురంగా రావాలి అన్నా ఆ అమ్మవారి ఆశీస్సులతోటే జరుగుతది. ఎందుకంటే ఆమె సృష్టి మొత్తాన్ని ఆమె అంత విశ్వేశ్వరుడు ఆ తండ్రి, ఆ పరమశివుడు కాశీ విశ్వేశ్వరుడికే అన్నం పెట్టితే ఆమె అడిగిండు గదా! మాతా భిక్షాందేహి అని అడిగినప్పుడే ఆమె అన్న పెట్టినంత గొప్ప తల్లి. కాబట్టి ఆమె ఆశీస్సులుంటే మనము అన్నీ సాధించిన వాళ్ళమే. ఎలాంటి కష్టాలున్నా, ఏమున్నా మనకు తొలగిపోతాయి. ఎంతమంది ఎంత కష్టపడ్డా, ఏ స్థాయిలో కష్టపడ్డా, ఆ కొద్ది ఆహారం కోసమే కదా! ఆ ఆహారం లేనప్పుడు మనకు ఎంత సిరి సంపదలున్నా, ఎన్ని అష్టైశ్వర్యులున్నా, కోటీశ్వరులమైనా, ఎన్ని బంగ్లాలు ఏమున్నా గూడా, ఆ బంగ్లాలు తినము, అన్నం తినం. కానీ పట్టెడు అన్నమే. అది గూడా ఎంతో అమృతంగా, ఎంతో ప్రేమగా తింటే, ఆ అన్నము తింటేనే మనకది జీర్ణమై, మన శరీరంలో మనకు శక్తినొస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఎందుకు పనికిరావు. అన్నపూర్ణాదేవి పెట్టే ప్రసాదం ద్వారా శరీరంకు శాంతి వస్తుంది. జ్ఞానం ద్వారా ఆత్మకు శాంతి. శరీర అన్నం తినడం వల్ల శరీరానికి శాంతి అయితే, జ్ఞానం ద్వారా ఆత్మకు శాంతి. అంటే ఇప్పుడు జ్ఞానం గూడా మనకు అమ్మవారే ద్వారానే వస్తుంది. ప్రతి జీవులకు, సకల జీవరాశులకు ఆకలి దప్పికలను తీరుస్తూ అన్నపూర్ణాదేవి నిత్యము కొలిచిన వారికి ఆమెను నిత్యము కొలిచిన వారికి ఇతి బాధలు ఉండవు. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయిన ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించి బ్రహ్మ విద్యా స్వరూపిణి అమ్మవారు. ఆమె బ్రహ్మ విద్యా స్వరూపిణి. మేడం నా వాయిస్ వినిపిస్తుందా? మేడం వస్తుంది జ్ఞానమును మేడం. వస్తుంది. ఆ! ఇనిపిస్తుంది మేడం. ఓకే. వస్తుంది. జ్ఞానమును పంచేది అన్నపూర్ణాదేవి. ప్రతి ఒక్క మహిళ కూడా మనము నిజంగా ప్రతి ఒక్క మహిళలో గూడా అమ్మలో అన్నపూర్ణాదేవి ఉంటది. ఆమె అమ్మ అయినా సరే, భార్యతైనా గాని, చెల్లి, అక్క అయినా గూడా ఆమె ఎంతో ప్రేమతో చక్కగా ఆళ్ళను ఎంతో ప్రేమతో కూరగాయలు కోసి చక్కగా వండి, వడ్డించి చేస్తది. ఆమె పెట్టే ఆ ఫుడ్ గనక తినేసి ఆ ఇంట్లో ఆ గృహంలో ఆమె చేసిన వంట వడ్డిచ్చి తిన్న తర్వాత ఒక అన్నపూర్ణాదేవిలాగా ఆమె పెడితే ఆ ఇంట్లో ఉన్న ఆ పురుషులు గాని వాళ్ళు తిని కడుపు నిండా తిని వా వారు వారే పనులు చేయాలో ఆ పనులు చక్కగా చక్కబెట్టుకొనొస్తారు. అందుకే ప్రతి గృహిణి కూడా అన్నపూర్ణాదేవి లాంటిదే. అందుకే అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం. కదా! అన్నం పరబ్రహ్మ అందుకే ఎవరు కూడా అన్నం ప్లేట్ మించి లేవద్దు అని చిన్నప్పటి నుంచి చెప్తారు. మన పత్రి సార్ గూడా అదే చెప్పారు. అసలు ఎవరైనా ఒకసారి ధ్యానానికొచ్చిర్రంటే ఫస్ట్ ఏం చెప్పేటోడంటే, ఫస్ట్ మీరు భోజనం పెట్టండి. భోజనం పెట్టినాక ధ్యానం చెప్పండి అనేటోడు. అందుకే మన మహిళా ధ్యాన చక్రంలో గాని, మనం సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు గాని ఎలా జరిగేది? ఫస్ట్ అన్నమే పెట్టినారు. చాలా మంది చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చి చూసి, "ఏమక్కా ఈ వైభవం? ఎంత చక్కగా అన్నం పెడుతున్నారు" అంటే, మన పత్రి సార్ మనకు నేర్పించిందంటే, వైభవపేతంగా అన్నం పెట్టు. కడుపు నిండిందనుకో, వాడు చక్కగా ఏదైనా చెప్పిన మాట వినగలడు, ఏదైనా చెయ్యగలడు అని మన తండ్రి ఆ పత్రిజీ గారు చెప్పినట్టుగానే అందుకే అన్నపూర్ణాదేవి లాంటి వాడే మన తండ్రి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇక్కడ ఆహారం అంటే అన్నం. అన్నం అంటే తినబడింది, తినేది అని అర్థం. దానిని పరిమితంగా ఎంత కావాలో అంతే తింటే మన చేత తినబడుతుంది. ఇది చాలా జెప్తాడు. పత్రి సార్ ఎంత బాగా చెప్పేటోడంటే మనిషి కడుపు నిండడానికి 2 రెట్టెలు ఒక నిమ్మకాయ ముక్కుంటే చాలు. ఏం అవసరం లేదు అనేటోడు. ఆ! కానీ అది మర్చిపోయి ఇవి రోజుకు, ఆ రోజుకు, నా బిడ్డకు, నా కొడుకు ఇలా సంపాయించుకుంటూ మనము అసలు విషయం మర్చిపోతాను. మనం ధ్యానం చేయాలి, మనం నేర్చుకున్నది నలుగురు చెప్పాలి, పంచేదని మర్చిపోతుంటే మన సార్ మనకదంతా వివరించి చెప్పిండు. ఆహ్, అట్లా మనము దానికి దాన్ని అవసరానికి మించి తింటే ఆ ఆహారం మనల్నే తినేస్తది.
అంతే కదా! మనం ఎక్కువ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎన్నో ఇబ్బందులు పడతాం. అటువంటివన్నీ మనకు అందించి, మనకు జీవితాన్ని, ప్రాణాన్ని, సర్వాన్ని ఇస్తూ అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. భిక్షాం దేహీ చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర, బాంధవావ శివ భక్తా చ, స్వదేశో భవనత్రయ. అంటే అన్నపూర్ణాదేవి ఎల్లప్పుడూ పూర్ణంగా ఉండు తల్లి. శంకరుని ప్రాణవల్లభురాలా అంటే శంకరుని యొక్క ప్రియమైన భార్య పార్వతి జ్ఞానమును మరియు నిర్లిప్తమైన నిర్లిప్త సిద్ధించుటకు భిక్ష పెట్టుము. ఆ తండ్రి పరమేశ్వరుడు ఏమి భిక్ష దేహి అన్నాడు అంటే, ధ్యాన వైరాగ్య సిద్ధార్థం. భిక్షాం దేహీ చ పార్వతి. నాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అందించు అని కోరుకుంటున్నాను. అంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపం అంటే కేవలం ఆహారమే కాదు, మనకు జ్ఞానాన్ని, వైరాగ్యాలను అన్నింటిని ప్రసాదించి చెప్పేదే ఆ తల్లి. అయితే ఈ తల్లి అసలు అన్నపూర్ణాదేవి కాశీలో ఎలా వచ్చింది అన్నదానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. దక్ష యజ్ఞము చేసినప్పుడు మనందరికీ తెలుసు. ఆ దక్ష యజ్ఞానికి వచ్చినందుకు వాళ్ళ నాన్నగారు ఆమెను హిన్ ఇన్సల్ట్ చేస్తారు. "ఎందుకొచ్చావు?" అంటే ఆమె చాలా బాధపడతది. తననంటే ఏమో గాని తన భర్తను గూడా అంటాడు. "బూడిద పూసుకున్నోడి దగ్గర ఏముందని పోయినవు?" వాడు అట్లా ఇట్లా అంటే తట్టుకోలేకుంటే ఆమె ఆ యజ్ఞగుండంలో పడి కాలిపోయినప్పుడు ఆమె ఆమెను అదయిపోయినప్పుడు మళ్ళీ ఆమె ఆహ్, మళ్ళీ పుట్టింది. ఆమె మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఆమె పెద్దయిన తర్వాత మళ్ళీ ఆమెకేం కోరిక? ఆ ఈశ్వరుడినే పెళ్లి చేసుకోవాలనే కోరిక వచ్చినప్పుడు, ఆ పరమేశ్వరుడు ఎక్కడుంటడు? అతన్ని నేను పెళ్లి చేసుకోవాలి అంటే, అప్పుడు ఆమె పార్వతీ అవతారంలో ఉంటది. హిమాలయంలో ఆయన ఘోర తపస్సు చేస్తున్నారని నారదుడి ద్వారా తెలుసుకుంటది. తెలుసుకొని పార్వతీదేవి హిమాలయాలకెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటది. అంత చేసి ఆరాధించిన ఆయన ఏమి ఉలకడు, పలకడు పోయి కూర్చుంటది. ముందు చేస్తది. ఆహా! అసలు కదులుతాడా? ఆయన అయితే ధ్యానం చేస్తూ ఉన్నట్టు అసలు మేల్కోవటానికి ఆమెకు ఆయన అసలు వీలు కాదు. ఆ సమయంలో దేవతలందరూ మన మన్మధుడిని సహాయం కోరుతారు. అంటే మన్మధుడు ఏం చేసాడు? శివుడి పైన పూల బాణం వేస్తాడు. ఆ ముక్కోపి ఎలాంటోడు. అట్లా ఏసేసరికి నన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళెవరు అనేసి ఆ కన్ను తెరిచినప్పుడు ఆయన భస్మం అవ్వడం. ఆహ్, ఆ సమయంలో ఇంకా మళ్ళీ అక్కడి నుంచి కూడా ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి ఇంకో కాడెక్కడో ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకా ఆమె అడుగుతది. ఎట్లా నా పరిస్థితి ఏంది అన్నప్పుడు మన నారద స్వామి ఋషి ఏం చేస్తారంటే, "అమ్మ ఇలా కాదు. ఆయన భిక్షాటన కోసం తిరుగుతూ ఉంటాడు. అది ఆయనకిష్టము" అని చెప్పినప్పుడు తల్లి పరమేశ్వరుడు భిక్షాటన కోసము సంచరణ చేస్తూ ఉంటాడు. కావున నీవు పవిత్రమైన కాశీ క్షేత్రానికి వెళ్లి ప్రతి భక్తుడుకి అన్నదానం చేస్తూ అన్నపూర్ణ దేవిగా ఉండు తల్లి అని అన్నప్పుడు, ఈ తల్లి ఎళ్ళిపోద్ది. అక్కడికెళ్ళి అక్కడ అన్నపూర్ణాదేవిగా ఉండి, అక్కడికొచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అన్నము పెడుతూ అలా సాగుతున్న సమయంలో ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు తల్లి అని ఆయన అలా చెప్పినప్పుడు తండ్రి ఈశ్వరుడు ఆహ్, వస్తాడు. వచ్చినప్పుడు ఆమె గుర్తుపడతది. ఆ పార్వతీదేవి ఆ భర్తను గుర్తుపట్టి చేపట్టుద్ది. అంటే గుర్తుపట్టిన తర్వాత వాళ్ళకి ఆ బోలా శంకరుడు ఆమెను గూడా గుర్తించడు. ఈమె పార్వతియే ఈ అన్నపూర్ణ అని ఆళ్ళకు కళ్యాణం జరుగుద్ది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ తల్లి ఆ కాశీలో అన్నపూర్ణాదేవిగా ఆ బంగారు గిన్నెలో, ఆ వెండి గరిటెతో చక్కగా పాయసం వడ్డిస్తుంది. జ్ఞాన వైరాగ్య సిద్ధార్థాలిస్తుంది ఆ తల్లి. ఇప్పటికీ ఆమె కొనసాగుతూనే ఉంటుంది. అన్ దాంతో భోలాశంకరుడిని సర్వము అర్థం చేసుకున్న పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకున్న తర్వాత ఆమెను స్వీకరించడం జరిగింది. ఆ పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలసి, కాశీ విశ్వేశ్వరుడిగా ఆ మహాశివుడు వెలుస్తాడు. ఇలా భోలాశంకరుడికే సైతం అన్నాన్ని భిక్షగా పెట్టగలిగినంత గొప్ప తల్లి ఆ అన్నపూర్ణాదేవి. అయితే ఇక్కడ ఆ తల్లి ఎంత గొప్పది, ఎంత అంటే ఆహ్, నాకొక అంటే ఆమెను నేను అర్థం చేసుకున్నది నాకొక పాట రూపంలో నేను నాకు ఆ తల్లిది గురించి ఎందుకంటే ఆ పాట విన్నప్పుడు గూడా నాకు గూడా అనిపిస్తూ ఉంటది. నిజంగా ఎంత మధురంగా అసలు ఆ అమ్మ మనకు భిక్ష వేస్తున్నప్పుడు ఆమె ఆ తల్లి ఎంత సాక్షాత్ ఆ పరమేశ్వరుడినే ఆయనను ముంగిట నిలబెట్టుకొని "ఇగ పట్టు నీకు" అని పెట్టగలిగినంత గొప్ప తల్లి. ఆ తల్లి గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆమెకు మనం ఎంత ఇచ్చినా తక్కువనే అన్నదానికి నేను ఆ పాట పాడి దాని వివరణ గూడా చెప్తాను.
అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినని బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగుట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. నా తనువును నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా తనువును నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు. నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నా ఒడలి అచలాంశ నీ పురము చేరి, నీ పాదము నీ పాదముద్రతో నెగడాలి తల్లి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు తేజాంశ నీ గుడికి చేరి, నా తనువు తేజాంశ నీ గుడికి చేరి, నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి, నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించు నను బ్రోవుమమ్మ. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నా తనువు గగనాంశ నీ మనికి చేరి, నా తనువు గగనాంశ నీ మనికి చేరి, నీ నామగానాలు మోయాలి తల్లి, నీ గాన నీ నామగానాలు మోయాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, అన్నా అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడే విచ్చేయునంట, విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మ. అమ్మ ఎలా అంటే, ఆమె నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పిస్తే ఏ జన్మకైనా నా ఒడలి జలాంశ అవన్నీ తల్లి, నా కోరికలన్నీ అలా నీ సేవ కోసము చేసే భాగ్యాన్ని, ఆ సేవ చేయాలనుకునే సద్బుద్ధిని నాకు ప్రసాదించు తల్లి అమ్మ. నా ఒడలి అచలాంశ నా శరీరం ఉన్నంతటి అచలాంశ అంటే అచలం అయిన అంశ అలాంటిది. అంటే ఎక్ ఆత్మ ఎక్కడికి వెళ్ళినా అంటే నీ పురము చేరి, అమ్మవారి పురము ఎటువంటిదంటే అమ్మ మణిద్వీపం. ఆ తల్లి ఆ బ్రహ్మాండ లోకంలో ఉన్న ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి ఆ లోకంలో, ఆ ద్వీప్‌లో ఆ పంచబ్రహ్మ స్థానంలో స్థిరమై ఉన్నటువంటి ఆ అమ్మవారి దగ్గర మనకు తెలుసు. అమ్మవారి పాదము అంటే మనకు ఎంతో మోక్షము. అన్ అలాంటి అమ్మవారి పాదాలు మనకు లలితా నామం సహస్రనామంలో గూడా చెప్పడం జరిగింది. పద ప పదద్వయ ప్రభాజాల పరాకృష సరోరుహ అంటే పద్మములనే తిరస్కరించే కాంతి గల పద్మాలున్నాయి అమ్మవారి కాళ్ళకి అంతా అని అర్థం. అమ్మవారి పాదాలను అర్థించుకుంటున్నా. అట్లాంటి వ వహిన్యాది
దేవతల సాక్షిగా ఆ దేవతలు గూడా అమ్మవారి పాదాల కాంతి అన్నట్టు. ఆ వెలుగు పొందాలి తల్లి. సకల జీవులు జీవితాన్ని సాగిస్తున్నాయి. ఆమె వెలుగులో సాగిస్తున్నాయి. ఆ తల్లి పాదాల వెలుగులో. మనకు తెలుసు. సరోరుహ అంటే సరస్సు అంటే నిరంతరము ప్రవహించేది. ఎ ఏమిటి? నిరంతరము ప్రవహించేదేమిటంటే, ఈ సంసారం నుంచి ఇది పుట్టి, ఈ పెరుగు, ఈ సంసార బాల నుంచి మనం అజ్ఞాన అంధకారాల నుంచి కొట్టుమిట్టాడుతున్న మనలాంటి వారందరినీ తల్లి కాపాడి, ఆ శక్తిని మాకివ్వు తల్లి అని మనం కోరుకుంటున్నాం. అమ్మవారి పాదాలను ఉంది. ఆ శక్తిని తీసే, ఆ సంసారంలో మనకొచ్చే కష్టాలను తీసే బాధ్యత ఆమె అక్కడ అందులో ఆ కాంతికి ఉంది అన్న దానికి మనం ఆమె పాదాలను మన నా అచలాంశ నా ఆత్మకు చేరి, నా ఆత్మ ఎక్కడికి చేరాలి? నీ మని ద్వీపానికి ఆ దానికి సన్నిధానంలో అక్కడ సన్నిధానంలో వెలిగాలి. అక్కడ నేను మనిలాగా నా ఆత్మ వెలగాలి తల్లి. ఒక జ్యోతిలాగా వెలగాలి తల్లి అని మనం కోరుకుంటున్నాం. ఆ తర్వాత నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు తేజాంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి. దాన్ని నేను అర్థం చేసుకున్నది. ఉదకాంక్ష అంటే మనలో ఉన్నటువంటి ఉదకాంక్ష. మనకు తెలుసు. మన శరీరం అంటే పంచభూతాలతో నిండిన గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. ఈ 5 పంచభూతాలే కదా! ఆ పంచభూతాలలో ఒకటైన నీరు కూడా ఉంది కదా! ఆహ్, ఇవి ఏంటి అంటే ఆమె గృహం అక్కడికెళ్ళి, ఆమె పాదపద్మాలు కడగాలి తల్లి. మన శరీరంలో ఉన్న ఉదకాంక్షతో నీ పాదాలను కడగాలి తల్లి. నా తనువు తేజాంశ అంటే అగ్నితత్వము ఉన్న అగ్నితత్వము, తేజస్సు ఆ గుడికి చేరి నీ ముందు దివ్యలాగా వెలగాలి. జ్యోతిలాగా వెలగాలి అని మన మన ఆత్మను అన్నీ సమర్పించుకుంటున్నాం అమ్మవారికి అని తత్ ఆహ్, మనలోని గాలికి సంబంధించిన తత్వము నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి. నీ చూపు కొసలలో విసరాలి తల్లి అంటే మనకు తెలుసు అమ్మవారి మనల్ని డైరెక్ట్‌గా చూడాల్సిన అవసరం లేదు. ఆమె ఆవిడ కొసల తగిలినా చాలు. ఆమె చూపు తగిలితే చాలు. మనము ఉద్ధరించబడతాం. ఆమె ఆమె ఎట్లా అంటే ఇలా చూడదు. క్రీకంట చూసినప్పుడే మనకు ఎన్నో వచ్చేస్తాయి. ఎన్నో మా కావాలనేయన్ని వచ్చేస్తాయి. మన జీవితాలు ధన్యమయ్యి ఆహ్, నా తనువు గగనాంశ నాలో ఉన్నటువంటి ఆకాశ తత్వాన్ని సంబంధించినటువంటి గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు చేయాలి తల్లి. ఎప్పుడు ఆకాశమంతటా అంటే గగన తలంలో కూడా నీ నామగానాలు చేస్తూ, నిన్ను స్మరిస్తూ నేను చరితార్థురాలిని కావాలి తల్లి అని వేడుకుంటూ మన శరీరానికి, మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల తత్వానికి, పంచభూతాలకు స్వయంగా చేస్తూ ఈ పాట ఎంతో మధురంగా ఉండడం జరగడమే కాకుండా రియల్‌గా చెప్తున్నా నా లైఫ్‌లో నిజంగా పత్రి సార్ కూడా నాకు అన్నపూర్ణాదేవిలాగా నేనొచ్చింది 2021లో నేనొచ్చాను. ఫస్ట్ నేను పార్వతీ పిరమిడ్‌కే వచ్చాను. పత్రి సార్‌తో నాకెలాంటి బంధము లేదు. ఆ రోజు పార్వతీ పిరమిడ్‌లో ఓపెనింగ్ అంటే వస్తే అందరూ "లే లే లే ఎళ్ళిపోండి, ఎళ్ళిపోండి జాగ లేదు లే" అన్నారు. సర్లే నేనెక్కడో ఉన్నాను. అయ్యో! అందరూ అక్కడొచ్చి కూర్చోండి సార్‌కు వెనక అక్కడ ప్లేస్ ఉంది అంటే నేనొచ్చి కరెక్ట్‌గా సార్ వెనకనే కూర్చున్నా. సార్ నన్ను క్రీకంటనే చూసారు. ఆ క్రీకంట చూసిన నేను ఈరోజు ఇలా ఉండడం, నేను చేస్తున్న ప్రతి పనిలో సారు నా ముందు ఉండి నన్ను చేయించడం అనేది జరుగుతుంది అంటే, అట్లనే మేడం, నిజంగా గూడా ఆ! మీకు మేడం. జ్ఞానంలో వచ్చిన అనుభవాలు, సార్‌తో ఉన్న అనుభవాలు గూడా చెప్పండి మేడం. అదే. అదే చెప్తున్నా మేడం. ఆ! పత్రి సార్‌తో నా అనుభవం అదే మేడం. నేను పార్వతీ పిరమిడ్‌లో సారు వెనకనే కూర్చున్నాను. నాకు ప్లేస్ లేదు. అందరూ ముందు కూర్చున్నారు. సార్‌కి షేక్ హ్యాండ్‌లు ఇస్తున్నారు. ఇంత చేశారు. కానీ నాకు అది దొరకలేదు. వెనక ఇట్లా కూర్చుంటే సారు కరెక్ట్‌గా కనుచూపు నా మీదనే పడుతుంది. ఇట్లా చూస్తున్నారు మొత్తం. నాకప్పుడే అనిపించింది. ఏంటి సార్ నన్నిట్లా చూస్తున్నారని. నిజంగా చెప్తున్నా సారు క్రీకంట చూస్తేనే నేనింత అద్భుతంగా, నేనిన్ని కార్యక్రమాలు ఈరోజు నేను ప్రతీదీ నేనెక్కడికెళ్ళినా శాకాహార ర్యాలీస్ చేసినా, నేను ప్రతి గుడికెళ్ళి నేను ఫస్ట్ నుంచి నేను భక్తురాలిని రాముల వారి గుడిలో. నేను 41 డేస్ నేను గుడిలో వెళ్లి లలితా నామాలతోటే, లలితా పారాయణంతోటే స్టార్ట్ చేస్తూ నేనందరికి ధ్యానం చెప్పా. విష్ణు సహస్ర పారాయణం చేస్తూ కూర్చోబెట్టా. అందులో గూడా ఇదే అర్థం ఉందని. మాకు సీతాకుమారి మేడం గూడా ప్రతి పదానికి అర్థం చెప్తూ, ప్రతీదీ మాకు నేర్పడం వల్ల
నేను అందులో గూడా ఆ లలితామాత గూడా మనం ఇలా కూర్చుంటే మనలో ఉన్న మూలాధార చక్రం నుంచి ఆ అమ్మవారు లేసి ఇలా ఉంటది అనేసి ప్రతిదీ వివరించి చెప్తూ ధ్యానం చేయించడము, భద్రకాళి టెంపుల్‌లో చేయించడము. ఎక్కడ ఆహ్, నా ఈ ఈ మొత్తము జర్నీలో ఎంత అద్భుతమంటే నేనెక్కడికెళ్ళినా ఒక మ్యారేజ్‌కెళ్ళినా ఫస్ట్ నేను చూస్తాను. అక్కడ సిట్యుయేషన్ చూసి కామ్‌గా ఉన్నాము అంటే కూర్చోబెట్టడంలో ధ్యానం చేయించాలి. నేను ఏదైనా ప్రయాణం చేస్తున్నాను, ఒక బస్‌లో వెళ్తున్నాను అంటే గూడా ఆ బస్‌లో మాట్లాడుతూ మాటల మధ్యలో నేను చిన్నగా ఈ టాపిక్ తీసుకొస్తా. మన పీఎంసీ గురించి చెప్పడం, దాన్ని సబ్‌స్క్రైబ్ చేయించడం, ధ్యానం చేస్తే ఇలా ఉంటది అని చెప్పడం, వాళ్ళని నంబర్ తీసుకోవడం చేయించడం. అలా నా చేయడం ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ గాని అక్కడికెళ్ళినా, అక్కడ కూడా నేను ఇలానే లలిత నామాలు నాకు ఏది ఇక్కడ పాటలు అంటే ఆ పాటల వల్ల నేను తెచ్చుకున్న జ్ఞానం. నేను ఆ పాటలతోటి నేను నాకు ఎట్లా అర్థం ఎలా అవుతుంది? నేనెలా ధ్యానం చేస్తున్నా? అని తెలుసుకుంటూ నేను అలా చేయడం జరిగింది మేడం. అట్లనే నా జీవితంలో గూడా ఆహ్, పత్రి సార్‌తో నాకున్న బంధం అంటే ఏమైందంటే ఇంక అప్పుడు అలా జరిగింది. నేను ఇంటికొచ్చేసినాను. మళ్ళీ 13 రోజులు సారుది ఒక ప్రోగ్రామ్ ఉంటే ఎళ్ళాను. సార్ ముందు కూర్చోవడము. అక్కడ నాకు చాలా హీల్ అవ్వడం. ఆహ్, అది గురు పౌర్ణమి రోజు అందరూ నేనొకటి అదేమంటారు పైన కింగ్ చాంబర్‌లో కూర్చున్నా. మన అక్కడ ఆ రోజు నేనెట్లా అంటే అందరూ చెప్పేసారు. అంటే కొత్త కొత్త ధ్యానాలకొచ్చినప్పుడు బాగా హుషారుంటాం గదా! ఏమన్నానంటే ఆహ్, బాగా హీల్ అవ్వాలంటే, బాగా శక్తిని తీసుకోవాలంటే మంచిగా పైన కూర్చొని పౌర్ణమి రోజు నైట్ 12:00కి ఇక్కడ ఎవరెవరైతే మాస్టర్స్ ఉన్నారో, ఆ మాస్టర్స్ అంతా నాకు శక్తినివ్వాలి అనుకోని కూర్చున్నా. అంటే నాకు కనిపించింది అక్కడ సప్త ఋషులు అక్కడ కనిపించారు. ఆళ్ళు చాలా వెలుతురుగా చాలా బావుంది. ఆ సప్త ఋషులంతా ఒకలాగా కనపడితే, మన పత్రి సార్ ఇంకో అద్భుతంగా చాలా ఎంత కాంతివంతంగా కానీ సారేమో నీరసంగున్నారు. కానీ అక్కడ నాకు కనిపించినప్పుడు చాలా మంచిగున్నారు. చాలా శక్తివంతంగా, చాలా స్ట్రాంగున్నారు. చూసాను అయిపోయింది. ఇంకా అలా ధ్యానమైంది. ఆ రోజు కిందికి దిగి ధ్యానంలో ఉన్నంత సేపు మంచిగానే ఉన్నా. కిందికొచ్చిన తర్వాత నుంచి ఇగ నా కాళ్ళు నొప్పులు ప్రతి ఒక్క పార్ట్ నొప్పొస్తాంది. నొప్పి వచ్చి వామిటింగ్ అవుతుంది. అంత ఎట్లనో అయితుంది. నాకంత ఏమో అయితుంటే ఇంకా నేను ఉండనంటున్నా. నాకసలు పిరమిడ్‌లో ఉండబుద్ధి అయితలేదు. ఎంత ఎట్లనో అవుతుంది. ఇంకా అక్కడ ఏమంటారు ఏం కాదని కొంతమంది చెప్పారు. రజిత మేడం చెప్పారు. ఆహ్, ఆ మేడం ఏమన్నారంటే ధ్యానం చేస్తే ఎనర్జీస్ హై ఒస్తాయి. అలానే ఉంటది. నువ్వు గత జన్మలో చేసినయన్నీ ఎలా పోవాలి నువ్వు అట్లనే ఉండు అనంటే అట్లా చెప్పారు. ఇంకా నేను అలానే ధ్యానం చేస్తున్నా. ఆ రోజు సారొచ్చారు. ఆహ్, పౌర్ణమి రోజొచ్చారట. సారు డోర్ దగ్గరకొస్తే అందరూ వెళ్లి సారుకి పాదాభివందనాలు చేసుకున్నారంట. చూడండి నన్నెంత మూర్ఖురాలినో. నేను లేవలేదు, వెళ్ళలేదు. అట్లా సారు బాడీ వెకేట్ చేయడం గూడా జరిగిపోయింది. ఇంకా నా పరిస్థితి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చాము అవి అంటుంటే నాకు చాలా బాధవుతుండేది. సారును ఒక్క రోజు గూడా నేను బాడీ అక్కడ ఉన్నప్పుడు నేనొచ్చి చూసి కూడా సార్‌తో అదే అన్నా. సార్ నన్ను మిమ్మల్ని తాకలేదు. మీ పాదాలను ముట్టుకోలేకపోయినా ఇదేనా సార్ నాకిచ్చింది మీరని అనుకుంటూ వచ్చి ఇంకా ఆ తర్వాత అయిపోయింది వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే వచ్చి నేను అందరికి ధ్యానం చెప్తుంటా మామూలుగా. అట్లనే నా ధ్యానంలో అందరొచ్చి కూర్చొని ధ్యానం చెప్తున్నా. సారొచ్చినారు. చక్కగా మా పిరమిడ్‌లో ఇట్లనే నాది ఈ పిరమిడ్ ఉంటది. ఇందులో కూర్చున్నారు. క్లాస్ చెప్తా ఉంటే నన్ను వింటూ ఉన్నారు. ఏదో రాస్తూ ఉన్నారు. వింటా ఉంటే ఆ తర్వాత సార్ ఎళ్ళిపోతున్నారు. అయ్యో! సార్ ఎళ్ళిపోతుర్రుగా మీ పెన్ను అని ఇట్లిస్తే, ఆ పెన్ను నేను తీసి ఇట్లిచ్చాను. మళ్ళా తిరిగి ఇట్లా ఇసిరేసి నా మీద, "అది నీకే. నువ్వు రాయి. నువ్వు రాయి. నువ్వు చెప్పు." ఈ మాట అన్నారు. ఎందుకన్నారో నాకర్థం గాలేదు. ఇంకా నిజంగా అనిపిస్తది ఈ రోజు వరకు. నేనేదైనా మాట్లాడాలనుకుంటే, దాని గురించి నేనిప్పుడు రాసుకుంటున్నా. అసలంతకు ముందు నాకు ఏమి అంతుండదు. అంత అన్ని పెత్తనాలు చేసుకుంటూ అన్ని మూర్ఖత్వంగా అలా ఉండే నేను. ఇప్పుడు అట్లా కాదు. ప్రతి చిన్న విషయంలో, ప్రతి దాన్ని నేను దాన్ని విశ్లేషించి రాయాలనుకోవడము, అతని గురించి చెప్పాలనుకోవడము ఇలా. అయితే నేను అదేంటి బెంగుళూరెళ్ళాను. బెంగుళూరు అక్కడికి పిరమిడ్ వ్యాలీకెళ్ళాను. వెళ్ళినప్పుడు అందరేమన్నారు, "గీ టైంలో పోతాను. అక్కడ ఎవ్వరుండరు. ఏం పనికెళ్ళినావు?" అందరనేసంటే నాకు చాలా భయమేస్తుంది. నా భర్తను, నా బాబుని పట్టుకొని పోతున్నా. ఎలా అని బాధగా ఉంది. అయితే అట్లా నడుచుకుంటే ఎవరో చెప్పారు. "అక్కడ సారు ఉండే హౌస్ అక్కడే ఉంటది" అనంటే నేను అక్కడ పార్క్ ఉంది. అక్కడెళ్ళి ఇట్లా నడుచుకుంటూ అనుకుంటున్నా, ఎలా సార్ నాకేం తెలీదు అని అనుకుంటలేదే ఒక కుక్క వచ్చి ఎట్లా అంటే ఎక్కి ఇక్కడ నా మీద ఇలా కాళ్ళు పెట్టి నా పైనుంచి నా కళ్ళలో కలిసి, "ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? నీకేం గాదు" అని చెప్పినట్టు నాకొక మెసేజ్ ఇచ్చింది. రియల్‌గా నిజం ఆ మెసేజ్ కరెక్ట్. మేము
అది ఓకే. దాన్ని తీసుకున్నా. నేనలా ఎళ్లి ఇంకా లోపలికెళ్ళిన తర్వాత అక్కడ మాకొక సార్ కలవడం. ఆ సార్ ద్వారా చాలా జ్ఞానం పొంది నా కొడుకివాళ అద్భుతమైన జ్ఞానంతోటి మంచి శాకాహారిగా చక్కగా అన్నీ తెలుసుకొని ఆహ్, ఎలా ఉండాలి? అసలు లైఫ్ అంటే ఏంటో తెలుసుకొని ఎళ్ళడం జరిగింది నా అనుభవం. అక్కడ వాళ్ళు చెప్పారు ధ్యానం చేస్తున్నప్పుడు, ఇక్కడున్న ప్రతి చెట్టు ఒక మునీశ్వరుడు లాంటి వాళ్ళే. ఇలా చెట్లు పట్టుకుంటే కూడా మనకు ఇదవుతది అనన్నప్పుడు నేనేం జేసినంటే, ఇట్లా ఎళ్లి ఒక చెట్టుని పట్టుకొని ధ్యానం చేసుకుంటే ఏమన్నానంటే, కూర్చొని ఇట్లా పట్టుకున్నా. కూర్చొని కళ్ళు మూసుకొని అది ఫస్ట్ యాప చెట్టు దగ్గరికొచ్చిన. యాప చెట్టు వద్దు నేను అని మామిడి చెట్టు దగ్గరికి పోయి పట్టుకున్నా. అప్పుడు నాకు విజన్‌లో ఏంటంటే, అక్కడున్న వేప చెట్టులో ఒక గడ్డమున్న ఋషి కనిపిచ్చి దూరం వెళ్ళిపోతున్నాడు. అయ్యో! ఏంది అట్లా పోతున్నారు అంటే, అన్నావు కదా! నీకు ఇలాంటి చెట్లలో ఉండను అన్నావు గదా! అని ఎళ్ళిపోతున్నట్టు అనిపిచ్చింది. అయ్యో! తప్పయింది. లేదు లేదు. ఇందులో ఉన్న ప్రతి ఒక చిన్న గడ్డి పరకతో సహా ఋషులే అనేసి నన్ను నేను క్షమాపణ చెప్పినంక, అవన్నీ ఇలా గాలితో ఊపినట్టు నాకు ఒక విజన్ జరిగింది మేడం. అది ఒక అనుభవం నాది. ఆ! ప్రతిసారి నాకు నేను 41 వీక్స్ నేను భద్రకాళి టెంపుల్‌లో ధ్యానం చేపిచ్చాను. అక్కడ మనకు పిరమిడ్ రావాలి. మనకు మెగా పిరమిడ్ అని ఒక సంకల్పం పెట్టి చేపించినప్పుడు 41 లాస్ట్ డే రోజు ధ్యానం చేస్తూ ఇంత చేసినా గాని ఇది ఎంత వరకు కరెక్టు అనేసి నేను ధ్యానం చేస్తుంటే, నా విజన్‌ల పత్రి సార్ ఆరెంజ్ కలరు డ్రెస్ వేసుకొని లాస్ట్ మూమెంట్‌లో ఉన్న అదే పొజిషన్‌లో అదే చైర్‌ల అలాంటి చైర్‌లు ఒక వందల చైర్లున్నాయి. వందల చైర్‌లో సారే ఉన్నారు. అక్కడ. ఇంకా నేనొక్కటే అనుకున్నా. ఇంకా ప్రతి ప్లేస్‌లో, ప్రతి క్షణం మనం ఏది చేస్తున్నా సార్ మన ముందే ఉండి చేపిస్తున్నాడు అనడానికి నిదర్శనం. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు అని నేను తెలుసుకున్నా మేడం. నేనెక్కడికెళ్ళినా, ఎక్కడ చేసినా సార్ నాతోనే ఉంటున్నాడు అని చాలా అనుభవాలు మేడం. నాకెంతంటే రియల్‌గా ఈ రోజు వరకు నేను ఏది చేసినా మా ఫాదర్‌కి నేను చెప్పండి మేడం. ఇట్లాంటి పర్వాలేదు చెప్పండి. మనకి టైం ఉంది. అనుభవాలు చెప్పండి మేడం. ఆ! అయితే మా ఫాదర్‌కి కూడా నేను ఇలాంటి పిరమిడ్ కొనిచ్చాను మేడం. మెర్కబా పిరమిడ్ కొనిచ్చాను. మా ఫాదర్ గూడా ధ్యానం చేస్తూ ఉండేటోడు. అయితే చాలా ధ్యానం చేస్తూ ఉంటారు. మా ఫాదర్ అనుభవాల్లో మాకు పత్రి సార్ బాడీ వెయిటెడ్ చేయలేదు. మా ఫాదర్ ఊరికే చెప్తాడు. ఆ! ఎవరైనా చెప్తే, "ఏయ్! తప్పు మాట్లాడుతున్నారు. సార్ ఉన్నారు. ఎక్కడ మీకు కనిపించడు. నాకు కనిపిస్తున్నాడు." అట్లా అనేటోడు. మేము ఎందుకు మా నాన్నగారు అట్లా మాట్లాడేది మాకు అర్థం కాలేదు. మా డ్యాడీ ఊరికే ధ్యానం చేస్తూ ఇట్లానే ఉండేటోడు. అందరికి చెప్పేటోడు. ఇలా ధ్యానం చేయండి, అట్లా ఉండండి. ఇట్లా అది జరుగుతున్న ఒక క్రమంలో ఒకరోజు ఇలా ధ్యానం చేస్తుంటుంటే పత్రి సారొచ్చారట. వచ్చి "చెయ్యాలే, చాలా పనులు చేయాలి మనము" అని అంటుంటే, మా నాన్నగారు బయటికి మాట్లాడేస్తుంటే మా తమ్ముడు కూతురు ఏమంటారు అది ఇచ్చారు. వీడియో తీశారు. అందులో ఏమంటున్నాడు, "సార్ నేను మీరెట్లా మీ ఇద్దరు కూతుర్లను ధ్యానానికి అప్పచెప్పారో, నా ఇద్దరు కూతుర్లను గూడా మీకు అప్పచెప్పాను సార్" అనేసి మా నాన్నగారు చెప్పడం జరిగింది. అయితేనంట పత్రి సార్ అంటుంటే, "అవునయ్యా! మనం వచ్చిందే అందుకు. మనం గాదు మన బిడ్డల్ని గూడా ఇయ్యాలి" అని మా నాన్నగారు అలా చెప్పడం అయిందంట. ఇంక ఇలా అయింది. మా నాన్నగారు మంచిగా ధ్యానం చేస్తున్నారు. ఇది కొన్న తర్వాత ఒక 6 నెలల తర్వాత మా నాన్నగారికి తెలుస్తుంది. మా అమ్మగారితో చెప్తున్నారట, "అమ్మ ఇక్కడ పనైపోయింది. మనకు పత్రి సార్ రమ్మంటున్నారు. ఖమ్మంలో కాశ్మీకి వ్యాలీలో అది అమ్మ కడతంది గదా! సరోజినమ్మ. అక్కడ పనున్నది. ఆడికి రమ్మంటాండు. రా అనేసి రోజు మంచిగా స్నానం జేయడం, తయారవ్వడం, టక్కేసుకోవడం, చక్కగా పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేస్తుంటే, మా అమ్మని గూడా కూర్చో, నువ్వు గూడా తయారయ్యి రా నాతోటి. మనం బోయే రోజొచ్చింది. మనం బోవాలంటాడు. బ్యాగ్ గూడా సర్దుతున్నాడంట. మా అమ్మగారికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది ముసలోడయిపోయిండనేసి అట్లా అంటుండే. ఇంకా ఆయన వింటున్నాడు. ఆయన అట్లనే చేస్తున్నాడు. రేపు బాడీ వెకేట్ చేస్తానంట ముందు రోజు అక్కడ ఒక అమ్మవారిది దసరా నవరాత్రులు అమ్మవారి దగ్గరికెళ్తే అక్కడికెళ్తే అక్కడ అడిగారంట. "ఏంటి నువ్వు ఇలా మంచిగా స్ట్రాంగ్‌గా ఉన్నావు ఏంటి?" అంటే, "అయ్యా ధ్యానం చేయాలయ్యా, ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేస్తే నాలాగా ఉంటారు. నేను పిరమిడ్ ధ్యానం చేస్తున్నా. మా గురువుగారు పత్రిజీ గారు. ఆయన నాతో రోజు మాట్లాడతాడు. చాలా ధ్యానం చేయాలే. ఇగో నీకు కావాలంటే పీఎంసీ చూడు. నేను రోజు చూస్తా. అందులో చూస్తే అన్ని ఆరోగ్యాలు మంచిగుంటాయి. ఇప్పుడు 40 ఏళ్లకే నువ్వు ఇట్లున్నావు. నువ్వు ధ్యానం చేస్తే నేను ఇప్పుడు 86 ఏళ్లుండి నేనెట్లున్నా అనేసి ఆ రోజు రాత్రి కూడా మా నాన్నగారు ధ్యానం గురించి శ్వాస మీద ధ్యాస గురించి చెప్పి మరి ఆ రోజు నైట్ రావడం, అందరు తినడం, అంతా హ్యాపీగా మాట్లాడడం. ఇంకా నైట్ కొంచెం ఆయనకు బాగా ఆయాసంలాగా రావడం. చెప్పాడట తమ్ముళ్ళకి. ఇంకా లేదు నా సమయం అయిపోయింది. నా గురించి ఎక్కడ ఎళ్ళొద్దు అనేసి అంటే, లేదు నాన్న అనంటే ఆయనకు అట్లా వాష్‌రూమ్ వస్తే కూడా తనే వెళ్లి, తన వాష్‌రూమ్ తనే క్లీన్ చేసుకొని,
వస్తే గూడా వద్దు అన్నాడంట. ఎళ్లి కూర్చొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాడట. లేదు నాన్న రా అని కార్‌లో కూర్చోబెడితే కార్‌లో గూడా ఇట్లా తమ్ముళ్ళ మీద చెయ్యేసి, ఇంకా నేనెళ్ళిపోతున్నా అనేసి చెప్పి మా నాన్నగారు బాడీ వెకేట్ చేసిండ్రు. అసలు నాకు స్టన్ నేను. ఏంటి మా నాన్న ముందే మా నాన్నకి తెలిసిపోయింది. ఇంకా మా నాన్నగారు ఎళ్ళిపోయిండ్రు. కాకపోతే అప్పుడు నేను ధ్యానం క్లాసెస్ ఇస్తుంటిని. జూమ్ క్లాసెస్. నేనక్కడ క్లాసెస్ ఆపలేదు. మా డ్యాడీది ఇలా తెలిసిందని చెప్పినా కూడా నేను ఆ రోజు నేను చేయాల్సిన ధ్యానము అది చెప్పాను. కానీ ఇక ఏం చెప్పాలో తెలీదు. అయిపోయింది. మా నాన్నగారి బాడీ అక్కడే ఉంది. ఆ మ్యూజిక్ వస్తున్న టైంలో కూడా నేను ధ్యానమే చెప్పా. ఎందుకంటే నాకలా చెప్పాలనిపిస్తుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నది కూడా జ్ఞానం లేదు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి ధ్యానమే చేపిస్తున్నా. అయిపోయింది నాన్నగారి మా దాంట్లో పిట్టకు పెట్టడం అయే ఉంటాయి గదా! కార్యక్రమాలు. అవి నేను కాదని దానికి చెప్పలేదు. అయితే స్వత్రి సార్ ఒక మాట గూడా అన్నాడు. మనము మన వాయిస్ ఎక్కువ లేని చోట మనం ఏం మాట్లాడలేరు అన్నప్పుడు నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయినా. అయితే అక్కడ పిట్ట ముట్టడం అంటే అవేం ముట్టుకునేది గాదు. మేమందరం మళ్ళా పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చునేవాళ్ళం. కూర్చునేవాళ్ళం. మా తమ్ముళ్ళు, నేను, మా చెల్లెళ్ళందరం ఇలా కూర్చుంటే ఒకటి ఒక పక్షి వచ్చి అక్కడున్న పూరినో లేకుంటే ఏదైనా ఫ్రూట్ పట్టుకొని ఎళ్ళిపోయేది. అలా జరిగింది. అదంతా ఒక ఎత్తైతే, నాన్నగారిది 11థ్ డే అయిపోయింది. నేను రిటర్నొచ్చేసినా. ఆ రోజు మాది వరంగల్‌లో పెద్ద శాకాహార ర్యాలీ నడుస్తుంది. వీళ్ళందరూ ఏమంటారంటే, లాస్ట్‌కు చాలా మంది నన్నేమన్నారంటే, "నీకింత బుద్ధి లేదా? తండ్రి చనిపోయిండు. అయినా అంతా వదిలేసుకొని నెక్స్ట్ డేనే వచ్చి శాకాహార ర్యాలీ చేస్తా" నన్ను ఒకలాగా చూసిండ్రు. కానీ నేనవేం పట్టించుకోలేదు. మా నాన్నకిష్టం. మా నాన్నగారికి ర్యాలీస్ చేయడం ఇష్టం. పత్రి సార్ పని చేయడం ఇష్టం. కాబట్టి నేనొచ్చి అద్భుతంగా నేను ఆ పని చేయడం జరిగింది. మళ్ళీ అదయినంక కొన్ని రోజులకే మన సార్‌ది జ్యోతి యాత్ర అయింది మనకు. అదుంటే మాకు కారు ర్యాలీ ఉంటది కదా! ఆ ర్యాలీలో మా నాన్నగారు కారే పెట్టా. పెడితే మా అమ్మగారి ఆనందం ఏంటంటే, మా అమ్మగారిని తీసుకొచ్చా. మా అమ్మగారిని గూడా అన్నారు నెల రోజు పెట్టు అన్నారు. అవన్నీ పట్టదని అమ్మని ఎక్కించుకొని తెచ్చేసుకున్నా. తెచ్చేసుకొని ర్యాలీలో మా ధ్యాన చక్రానికొస్తున్నప్పుడు వీడియోగ్రాఫర్ వీడియో తీస్తుంటే మా అమ్మగారి మాటేంటంటే, "అమ్మ మీ నాన్న ఆనందంగా ర్యాలీ చేస్తున్నట్టున్నాడు బిడ్డ. మీ నాన్ననే పోతున్నాడు" అని మా అమ్మ చెప్తుండే. ఎంతో సంతోషంగా. ఆ తర్వాత అక్కడికొచ్చినంక పత్రి సార్ వాళ్ళ పాప గూడా ఎదురైందంట. షేక్ హ్యాండ్ నేను అమ్మతో లేను. మా వారెళ్ళిండు. ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చి, "అమ్మ మా మా సార్ గూడా ఇట్లా బాడీ వెకేట్ చేషిండమ్మా" అనంటే, "ఎక్కడికి పోలే. ఎవ్వరెక్కడికి పోలే. ఇక్కడనే ఉన్నారు. చూడు మేమందరం ఉన్నట్టు. మీ ఆయనున్నాడు, మా నాన్నున్నాడు, అందరున్నారు. ఏం భయం లేదన్నదంట. మా అమ్మ ఈ రోజు వరకు ఆ ఒక్క మాటతోటే, ఆ ధైర్యంతోటే ఇప్పుడదంటది. మా ఆయన గూడా ఎక్కడ పోలే. ఇక్కడే ఉన్నాడని. అంటే మేడం మనము ఎంత ఆహ్, చేస్తామో అంత అద్భుతంగా ఉంటది. ఈ రోజు వరకు చాలా అద్భుతం మేడం. నేను సోల్ కోచ్ చేశాను. ఇన్నర్ చైల్డ్ చేశాను. అద్భుతంగా నా లైఫ్‌లో ఎన్నో మార్పులు ఆహ్, మళ్ళా ఎట్లా అంటే ఇక్కడ కిషన్ రెడ్డి సార్ మాకు నిజంగా కిషన్ రెడ్డి సార్ ఉండడం మా అదృష్టం. మాకు సొంత అన్నయ్యలాగా మమ్మల్ని ఎక్కడగా అట్లా గైడ్ చేస్తూ మాకు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ గాని, మేము ఇంటింటి ధ్యానాలు ప్రతి ఇంటికెళ్తాం మేడం. ఏమంటారు అపార్ట్మెంట్స్ ఉంటాయనుకోండి. అందులో ఒకరిని పరిచయం చేసుకొని వెళ్లి ఆమెకి మేము ధ్యానం చెప్తాము. ఆమెకు చెప్తాం. మీరు 11 డేస్ మీరు ధ్యానం చేసుకోండి అని చెప్తాం. 11థ్ డే వీలైతే మేమెళ్తాం లేకుంటే లేదు. ఇలా చేయడము. గ్రూప్‌గా ఏ కార్యక్రమమైనా ఇప్పుడు ట్రెక్కింగ్స్‌కి చేసినా ఇలా చేయడము. వీలైతే మేము కొంచెం ఫుడ్ తయారు చేసుకొని పోని ఇప్పుడు కొన్ని టెంపుల్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఏమైద్దంటే ఏదైనా ఫుడ్ తయారు చేస్తాం మేడం. అది ప్రసాదమని మేము చెప్తుంటాం. ఇది తిన్న వాళ్ళందరూ ధ్యానులుగా, శాకాహారులుగా అవ్వాలనేసి అలా గూడా మేము చేస్తుంటాం మేడం. ఆహ్, మా పాప ఇప్పుడు మెడిటేషన్ చేస్తారు. మా బాబు, మా సార్ చేస్తారు. మా మదరు, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి, ఆహ్, మా చిన్న చెల్లి వాళ్ళ పాప, వాళ్ళందరూ గూడా దీంట్లో ఎన్నో గెలుస్తున్నారు. రెండో చెల్లెలైతే తన లైఫ్‌ని మొత్తం చాలా ఇబ్బందులో ఉండే. ఆమె గూడా ఈ ధ్యానంతో గెలిసి అద్భుతంగా ఆమె ఇవాళ చాలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆహ్, మా చిన్న చెల్లెలు వాళ్ళ పాపైతే ఆమె 41 డేస్ ధ్యానం చేసి నోయిడాలో జాబ్ చేస్తుండే. ఆ అమ్మాయి హైదరాబాద్ రావాలని కోరుకోవడం, ఆమె అలా ధ్యానం చేసి రావడం. ఇట్లా ప్రతీది మేడం నేనెవరికైతే ధ్యానం చెప్తానో ఇప్పటి వరకు ఇప్పుడు నేను రోజు 10:30కి అయితే జూమ్ ఓపెన్ చేసుకొని రాని వాళ్ళ కోసం నేను వాట్సాప్ కాల్ చేస్తా మేడం. వాట్సాప్ కాల్ అయితే అందరికి రింగ్ చేసి పిలవచ్చు కదా! అట్లా పిలుస్తూ నేను చేస్తుంటా. అది నేను చేపిస్తున్న సమయంలో నేను మనస్ఫూర్తిగా ప్రెగ్నెన్సీ వుమెన్స్‌కి చాలా ఇష్టపడతా మేడం. వాళ్ళని ఎప్పుడు నేను వాళ్ళే వచ్చే యోగులని చెప్తూ నేను ధ్యానం చేపిస్తూనే ఉంటా. అలా చేస్తున్న క్రమంలో దగ్గర దగ్గర చాలా మంది పుట్టారు యోగులు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వస్తున్నా. నేనొక్కటే చెప్తా.
ఆ తల్లికి నేను పొట్ట మీద చెయ్యేసుకొని, మీరెవరొచ్చినా నాకు ప్రేమతోటి మీరు ఎలా రావాలనుకుంటే అలా రండి. కానీ ఆపరేషన్ అంటే నాకు భయం. నార్మల్‌గా రావాలి మీరు అని ఇలా చెయ్యి పెట్టుకొని చెప్పుకోండని నేను గైడ్ చేస్తూ ఉంటా వాళ్ళకి. అలా చేసిన వాళ్ళు చాలా వరకు నార్మల్ డెలివరీస్ అయ్యి 4 పౌండ్లు పుట్టిన వాళ్ళు గూడా ఇట్లా పుట్టారమ్మా, పుట్టిన తర్వాత ఇట్లా యోగుల్లాగున్నారు. ఏమి అల్లరి చెయ్యరు, ప్రశాంతంగున్నారని చెప్పిన రిజల్ట్ కూడా ఉన్నాయి మేడం నాకు. ఇలాంటి క్రమము పిల్లలు గూడా ఏదన్నా ఇట్లా ధ్యానం చేసుకొని అనుకున్న సబ్జెక్ట్ పాస్ అవ్వడం గాని, డేర్ చేయడము ఇలాంటి చెప్తున్నా ఈ 4 సంవత్సరాలలో నేనైతే చెప్తున్నా ప్రతి క్షణం ఆటో డ్రైవర్‌తో సహా చెప్తా మేడం. ఆటో డ్రైవర్ ఊరికే ఇట్లా అంటే నడుము నొస్తుంది అన్నాడు. నడుము నొస్తుందా? ఏమన్నా నడుము నొస్తుందంటే, ఇగో ఇట్లా పోతా నేను ఆ రోజు పిరమిడ్ దగ్గరికెళ్ళాను. "ఏన్నా ఇటు రండి" అని ఆ పిరమిడ్ దగ్గర ఇగో ఇదే అన్న అడ్రెస్ అని ఆయన పాంప్లెట్ చేతిలో పెట్టి, "మీరొచ్చి చేయండి" అన్న. ఆయన ధర్మసాగర్‌లో చిన్నగా ధ్యానం చేస్తూ చిన్న చిన్నగా అందరికి చెప్తూ ఉన్నాడు మేడం. అట్లా నేను ఎక్కడికెళ్ళినా, ఏ చోటలున్నా చెప్తూ ధ్యాన ప్రచారం చేస్తూ నడిపిస్తున్నా. ఇలా చేస్తున్న సమయంలో అసలు నేను ధ్యానాలకు రావడానికి కారణం కూడా ఏంటంటే మేడం, మా వారికి సోరియాసిస్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇట్లా కీళ్ళ వాతంతో ఉండడం వల్ల ఎలా ఉంటది అసలు ధ్యానం అంటే ఏంటని నేనే వెతుక్కొని పీఎంసీ అంటే తెలియదు. కానీ యూట్యూబ్‌లో వెతికాను. అందులో కూడా పీఎంసీ వాళ్ళ ద్వారా వచ్చినవే. అవి చూసి ఆహ్, ఆ! ధ్యానం ఇట్లుంటదా అనుకున్నా. ఆ తర్వాత రామకృష్ణ పిరమిడ్‌ను వెతుక్కొని అక్కడికెళ్తే నాకు ఫస్ట్ పరిచయం అయింది ఎవరంటే ఇప్పుడు మన జ్యోతి ర్యాలీ తీసుకెళ్తుంటారు గదా! ప్రశాంత్ అని. ఆ బాబు నాకు ఫస్ట్ నా గురువు. ఆ బాబు అన్న మాటేంటంటే ఆహ్, మ మీకు ధ్యానం తెలుసా? అంటే, అహా! తెలవదు అన్నా. అసలు మనిషి అయి పుడితే ధ్యానిగా ఉండాలి, శాకాహారిగా ఉండాలని ఒకటే మాట మాట్లాడాడు. ఆ మాటే నన్ను ఇవాళ ఇంత దూరం తీసుకురావడము, నన్ను జూమ్ క్లాస్‌లకు పంపించడము, నేనెంతో విజ్ఞానము, ఎన్నో బుక్స్ తెచ్చుకొని చదవడము, ఇలా నేను ఎదుగుతున్న క్రమంలో ఇప్పటికి కూడా ఆ బాబు అమ్మా ఇలా ఉండాలి, అమ్మా ఇది గైడ్ అని చెప్పడము, నాకు అనిపిస్తదంటే మాస్టర్స్ గూడా ఇలా వస్తారు. ఇలా మనకన్ని విధాల దారి చెప్తారు అనే దాంట్లో నేను చాలా అద్భుతం మేడం. నేనొక క్యూఎల్ఈలో నాకొక అనుభవం జరిగింది మేడం. నేను మౌనంలో ఉండమన్నారు. అక్కడ మౌనంలో ఉన్నప్పుడు నా బ్యాగే మిస్ అయిపోయింది. అందులో నా టికెట్స్ అవి ఉన్నవి అందులో. అది మిస్ అయిపోయినా నేను. ఇంకా భయమేస్తుంది. మా వారు తిడతారేమో! ఆహ్, టికెట్స్ పోయినయి. ఇంటి తాళం చేయలేవు. అది ఇందేనా ధ్యానం అంటే ఈ ధ్యానానికి ఇందుకే పోతారా అని అంటారేమో అన్న భయంతో నాకు అన్నప్పుడు నేనేం చేశానంటే ఇంక ధ్యానంలో ఒకటే కోరుకున్నా. ఆహ్, నాది నాది నేనే మర్చిపోయి ఏదో ప్లేస్‌లో పెట్టినా. ఇదోండి అని ఇవ్వాలి అని నేను సంకల్పం చేసుకున్నాను. అలా ధ్యానం చేస్తున్నా. ఆ రోజు మౌన ధ్యానం ఆ డే మొత్తం అయిపోయింది. అక్కడ నేను బోధిస్థాన్‌లో వెళ్లి కూర్చున్నాను. కానీ అనుమానం అట్లా అనుకుంటే అయితదా? అనే అనుమానంతోటి బోధిస్థాన్‌లో కూర్చున్నామా. కూర్చొని ఇట్లా ధ్యానం చేస్తున్నా. చేస్తుంటే అక్కడొక అవి పొంగలనుకుంటా అవి పెట్టుకున్నాయి. అవి పైనున్నవి నేనన్నా ఇది నిజమవుతదా? కాదా? అంటే నాకేం తెలవాలి సంగీతం అంటే ఏంటి అని అన్నప్పుడు ఆకులు చాలా ఆకులు ఇలా ఇలా నా మీద తలంబ్రాలు పడ్డట్టు పడ్డాయి. ఇంకా నాకెప్పుడు అనిపించింది. అంటే నేనేదైతే అనుకుంటానో అది సక్సెస్ అవుతది అనేసి అనిపించింది. ఇంకా ఆ 3 డేస్ అయిపోయిన తర్వాత ఆహ్, నెక్స్ట్ డే అందరం మాట్లాడుతున్న టైంలో ఒక మేడమ్ వచ్చి, "మేడమ్ ఎవరో ఇగో ఇందులో పెట్టారు మేడమ్ ఈ సొరుగులో ఈ బ్యాగ్ బ్లూ కలర్ బ్యాగ్" అనేసి అదని తీసి ఇవ్వడం జరిగింది మేడం. అట్లా మిరాకిల్స్ చాలా, చాలా మిరాకిల్స్ మేడం. నేను ఏదైనా బస్‌లో వెళ్తుంటే నేనిప్పుడు నిల్చున్నా ఎలా అని అనుకుంటే, అనుకోకుండా ఆ ముందున్న ఈ బస్‌లో ఆ బస్సు మంచిగుంది. అది స్టార్ట్ అయితుందని లేసి ఎళ్ళిపోవడం. నాకు సీట్ ఇవ్వడం. ఇట్లా చిన్న చిన్న మిరాకిల్స్ చాలా అవుతుంటాయి. మొన్న రీసెంట్‌లీ నేను మేడారం ఎళ్ళాను మేడం. మేడారంలో గూడా అంటే అక్కడ శాకాహారిగా ఉండాలి అందరూ. ఇవి జరగొద్దనేసి ఒక ధ్యానం ఉంటే వెళ్తుండే. ఆ రోజు ఏమైందంటే ప్లేస్ లేదు నాకు. ప్లేస్ లేకుంటే నేనిలా నిల్చున్నాను. ఆ పిల్లలు ఎవరో వస్తారు వాళ్ళకి సీట్ అని పెట్టారు. అవునా! అనేసి నేనొకసారి కాసేపు కూర్చుంటా అన్నా. అంటే ఇంకా ఆళ్ళెవరో రాలేదు. నాకే సీట్ ఇచ్చారు. అసలు నిజంగా నేను ఆ ఇద్దరు యోగులకు నేను చెప్పాల్సిన మెసేజ్ ఉంది మేడం. అందుకే నన్నక్కడ ఆయన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో అని అమ్మా ఏం చదువుతున్నారని చిన్నగా మాట కలిపేసి చెప్పి, చెప్పిన తర్వాత అసలు యాక్చువల్ ఏందంటే మేము ఎన్నో సార్లు వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడానికి వెళ్ళాం మేడం ఆ స్కూల్‌కి వాళ్ళ కాలేజీకి. వాళ్ళే నాకు పరిచయమైరు. ఆ తర్వాత వాళ్ళిద్దరితోటి కూడా అది మన ధ్యానం గురించి చెప్పి, మన పీఎంసీ గురించి అదంతా సబ్‌స్క్రైబ్ చేసేసి అలా చేసారు.
అంటే ప్రతి క్షణము నా కోసమే ఉంటదనుకుంటా నేనైతే. ఎప్పుడు నేను రీసెంట్‌లీ ఇంకొకటి మేడం. నేను రీసెంట్‌లీ ఒక 2, 3 డేస్ కిందట ఆహ్, ఎటు భూపాలపల్లి వెళ్తున్నాను. అక్కడ కూడా మేడం ఒక చిన్న మిరాకిల్ అయింది. నేను బస్‌లో కూర్చున్నాను. నా వెనక ఒక పాపుంది. ఊరికే ఇలా ఇలా అంటుంది. ఎందుకంటుందో ఏదో ముచ్చట్లు అలా ఉన్నా. ఆ తర్వాత కాసేపటికి అంటది. పాప పెద్దగానే ఉంది. ఇగ నేను అట్లా ఇటు చూసి చిన్నగా వెనక్కి తిరిగిన. తిరిగేసి అన్నా, "ఎక్కడ బాబు?" అన్నా. "మేడారం" అన్నారు. "మేడారమా? అయితే మనకక్కడ పిరమిడ్ ఉంది. పలాని శేషు గారు, శ్యామల ఉన్నారు" అనేసి అని నేనేమన్నానంటే, "బాబు నీకో మాట చెప్పనా? వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ పాప పుట్టడం కోసం వాళ్ళు చేస్తేనే ఆ పిరమిడ్ అయింది. నేను చెప్తున్నాను ఈ పాప కోసమే మేము మేడారం వదిలేసి అక్కడ హైదరాబాద్‌లో ఉన్నాము. ఇది ఇది" అనంటే, "లేదు లేదు మీరేం టెన్షన్ తీసుకోకండి. మీ పాప రావడం మీకు చాలా గొప్ప" అది ఇది అనేసి అన్నీ చెప్పి వాళ్ళకి గూడా పీఎంసీ సబ్‌స్క్రైబ్ చేసేసి అసలు ఇంకా చెప్పి మీరు వాళ్ళని కలవండి. మీ పాప బావుంటది. మీకు మంచి మార్గం పూర్తి మాటొస్తేనే చెప్పను. ఎందుకంటే ఇక్కడ మోసాలు అవి ఏమి లేవు. ఇది ఎవరు చేసుకుంటే వాళ్ళకే. మీరు వాళ్ళు అలా చేస్తే వాళ్ళకయింది. అది అయిద్దా కాదా గూడా నేను చెప్పా. కాకపోతే కనీసము మీ పాపకి ఇప్పుడు ఆపరేషన్ అంటారు గదా! అది ఒక మంచి మార్గమన్నా దొరుకుతది. దానికి ఇప్పుడు ఎంతో మనీ కావాలి. అది ఎలా జరుగుతది అన్న ఒక దారి అన్న దొరుకుతది. ఇప్పుడు చిన్న పిల్లగా ఒక పిల్ల పట్టుకొని, ఈ పిల్లని పట్టుకొని హైదరాబాద్ అనే ఊర్లో ఎవరు మంచి వాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో తెలవదు గదా! నీకొక రక్షణగా ఉంటది ఈ ధ్యానం అంటే. నేనిప్పుడు బస్‌లో దిగే టైం గాబట్టి నేను చెప్పలేకపోతున్నా అని ఆ అబ్బాయి నంబర్ తీసుకొని ఆయనకు కావాల్సినయన్ని పంపించి, మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళమని ఇవన్నీ చెప్పడం జరిగింది మేడం. అంటే నేనెప్పుడు గూడా ప్రతి క్షణాన్ని ఇలా అద్భుతంగా ప్రతి క్షణాన్ని నేను అలా నిర్ణయించుకొని చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది మేడం. నిజంగా ఒకవేళ పత్రిసారే నా జీవితంలో రాకపోతే నేను ఎన్ని చేసేదాన్ని. నేను కూడా చాలా మూర్ఖురాలిని మేడం. అంటే చెప్పుకోవాలి. తప్పులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాగా భక్తి మాకు. మేము మేడారం అది చేస్తాం. ఒక రోజే 2, 2 మేకలు కోసుకుంటూ ఎన్నో తప్పులు చేసినాం మేడం. కానీ ఈరోజు రియల్‌గా నేను చెప్తున్నా అందరికి ఇదందరికీ తెలవాలి. నేను మాత్రం ఈ 4 సంవత్సరాల నుండి చక్కగా బంగారం అంటే ఆ బెల్లం పెడుతున్నాను. చక్కగా కొబ్బరికాయలు, చీర ఎంతైతే మనకు ఉంటది గదా! అమ్మవారికి మనము మేక కొయ్యలేదనంటే అది తప్పు కాదు. చక్కగా డబ్బులు డొనేట్ చేయండి. ఆహ్, అక్కడ బాగా పూర్‌గా ఎవరైనా అనిపిస్తే వాళ్ళకేదైనా సహాయం కొరకు నేను ఉపయోగపడేటట్టు ఇవ్వండి. అట్లివ్వచ్చు తప్పులేదు. నేను అట్లనే ఇస్తున్నాను. ఎందుకంటే మనం మనము ఏదైనా మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆ డెవలప్‌మెంట్ కోసం ఏదైనా డబ్బులుంటే ఇవ్వడానికి మనం చేయొచ్చు అని నేను చేస్తూ నేనైతే అస్సలు నాన్ వెజ్ దిక్కు పోవడం కాదు కదా! నేనైతే నా మనీతో నేనెవరికీ కూడా పెట్టను మేడం. మా ఇంటికి ఇది చెప్పుకోవాలి నేను. నాకు మా పాపకి పెళ్లి చేశాను. పాపకిద్దరు బాబులు. మా అల్లుడి గారికి నేను పెట్టకపోతే మా ఇంటికి రావడం మానేసారు తెలుసా? అది గూడా నాకొకటి. అయినా గూడా నేను బాధపడట్లేదు. ఎందుకంటే నేనొకటే చెప్పాను. నా ఇంట్లో వండను. నా డబ్బులతో నేను అది కొనివ్వను. ఇంకేదైనా కొనిస్తా. కానీ నేను అంత కఠినంగా నేను నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అయ్యో! మనం అప్పుడు చేసినాం గదా! ఇప్పుడు చేయకపోతే ఎట్లా? అమ్మవారేమో అంటదంటే ఏమి అనదు. ప్రత్యక్ష సాక్షి నేనే. ఎందుకంటే నాకు ఉప్పలమ్మ ఉంది. పెద్ద దేవుడు అని చాలా చాలా దేవుళ్ళున్నాయి. ఎందుకంటే అది ఎనకట నుంచి వచ్చినాయి. అంత మాత్రాన మనం అవన్నీ మానేసుకొని అట్లాంటివి కూడా చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇలా అయితే ఇట్లుంటదని ఫీల్ అయితారు. అట్లా ఏం అవసరం లేదు. ఎందుకంటే అది మన ఇప్పుడు పరమాన్నం చేసుకుంటాం. చక్కగా మనమే తింటాం గదా! అది తినేటప్పుడు కూడా మనకు అంత శక్తి వస్తది గదా! అంతే తప్ప అలాంటియి ఏమి లేవు. ఏది చేసినా, ఏ నామం చేసినా, ఏ భక్తి చేసినా ఇప్పుడు రాముల వారి గుడిలో గూడా మాకు కళ్యాణాలవి అవుతావు. స్వామివారిని అలంకరణ అనేది మేము చూసుకోవడానికి. ఆ వైభవపేతమైన ఆ దీపాల అలంకరణ గూడా మనకు శక్తి. అవన్నీ పెట్టిచ్చేసి అందరిని కూర్చోబెడతాం. చక్కగా ఒక వైబ్రేషన్. చక్కగా మ్యూజిక్ పెడతా. లేకుంటే లలితానామం, లేకుంటే భగవద్గీత పెట్టేసి కళ్ళు మూసుకోబెట్టి శ్వాసను గమనించమని జెప్తా. ఎంతమందో ఎన్నో మిరాకిల్స్ ఇలా జరుగుతుంది. ఇలా సాగుతూ ఉన్న నా జీవితంలో ఆహ్, మా సార్‌కి ప్రస్తుతం అయితే సోరియాసిస్ నార్మల్‌కొచ్చేసింది మేడం. చక్కగా ఆహ్, ఇప్పుడు నాకు గూడా సయాటికా ప్రాబ్లమ్ ఉండే మేడం. చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. ఇలా కూర్చునేదాన్ని కాదు. 24 అవర్స్ ఇప్పుడు ఇంతే కూర్చోగలుగుతా. ఎక్కడికైనా భయం లేకుండా మళ్ళీ నాకు ధ్యానంలోకొచ్చినాక ఇంకొకటేంటంటే, నాకు మూఢనమ్మకాలు పోయినాయి. ఇంతకుముందు చాలా మూఢనమ్మకాలు. వీళ్ళెదురొస్తే తప్పు, వాళ్ళెదురొస్తే తప్పు, ఇది తప్పు, అది తప్పు అంటే రియల్ చెప్తున్నా ఇందులోకొచ్చినాక నేనెంత జ్ఞానవంతురాలంటే, ఇప్పుడు భర్త లేనామొస్తే అప్పుడు అయ్యో! అని ఫీల్ అయ్యేది. ఇప్పుడు అట్లా గాదు. ఎందుకంటే అది
మన ఏమంటారు మన ప్రయాణంలో ఒక ఒక జర్నీలో అతను లేరు. మనం ఉన్నాం. మనం చేయాల్సిన పని మనం చేస్తామని ఎంతో మందికి దీని గురించి ఎంత లెక్చర్ ఇస్తారంటే మేడం, నేను అయ్యప్ప దీక్ష వేసుకున్నా రీసెంట్‌లీ. నేను ఇప్పుడు ఇందులో ఉండి మొన్ననే డిసెంబర్‌లో నేను దీక్ష తీసుకున్నప్పుడు ఏమన్నారంటే, ఎవరొకరు బాడీ వెకేట్ చేస్తే వాళ్ళని పలకరించొద్దన్నారు. నేనన్నా, "నో, నో, నో. నేను పలకరించి తీరుతా." ఏముంది తప్పు? నేను దీక్షలో ఉంటే ఉండవచ్చు. ఆ దీక్ష అనేది ఎలా ఉంటది? ఆ అనుభవం ఎలా ఉంటది? ఆ 18 మెట్లంటే ఏంటివి? రియల్ చెప్తున్నా మేడం. అయ్యప్ప దీక్ష గూడా మన పత్రి సార్ చెప్పిన 18 సూత్రాలే. ఆ 18 మెట్లు గూడా అవే అని నాకర్థమైంది. ఎందుకంటే అక్కడ చెప్పేది గూడా నేను స్వామిని, నువ్వు స్వామి. గురుస్వామి అయినా, కన్యస్వామి అయినా సమానమే. అందరూ కాళ్ళు మొక్కాలి. గురుస్వామి వచ్చి మన కాళ్ళు మొక్కితే మనం ఎళ్లి వాళ్ళ కాళ్ళు మొక్కుతాం. అక్కడ ఆడ, మగ భేదమే లేదు. అందరూ సమానమే. అక్కడ నేను పెద్ద పాదం చేశాను. అది 80 కిలోమీటర్లు నడిచే ఆ కొండలు, గుట్టలలో గూడా అసలు ఎంత ఒకరికొకరు హెల్ప్ చేసుకునే విధానం గాని, ఒకరి కోసం ఒకరు సహాయం చేసే విధానం గాని, అన్నం తినమని నేను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు గాలి ఊపుతున్నారు మేడం. నడుస్తుంటే ఇబ్బంది పడతామని గాలి ఊపే కొంతమంది స్వాములైతే. ఆగంగానే వాళ్ళ దగ్గర ఏదుంటే అది పెట్టి తినండి అని ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడము, కాళ్ళు నొస్తుంటే కాళ్ళు ఒత్తడము. అసలు నిజం చెప్తున్నా 3 రాత్రులు, 3 పగళ్ళు మేము ఫుడ్ తీసుకోలేదు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తోటి నడిచి వెళ్ళాము. వెళ్ళి అక్కడ పడుకున్నా, లేసినా అవన్నీ కూడా నాకు రియల్‌గా చెప్తుంటే నాకు దీక్షలో గూడా నాకు అర్థమైందేందంటే, మన పత్రి సారు ఆహ్, దీక్ష అంటే ఆళ్ళు దీక్షలంతానే ఉంటుర్రు. ఆ తర్వాత విడిపోతున్నారు. కానీ అది కాదు అని మన తండ్రి నిజం జెప్పాలంటే పత్రి సార్ నిజంగా గొప్పోడు. ఆ అనుభవం కోసమే నేను మాల వేసుకోవడం జరిగింది. దాంట్లో గూడా ఎంతో అనుభవం తీసుకున్నాను. నేనెక్కడికెళ్ళినా గూడా అక్కడ గూడా నేను స్వాములందరిని గూడా కూర్చోబెట్టా. ఎంతో మంది దీంట్లో ఇంకొకటి మేడం. రియల్‌గా నేను మాలలో వెళ్తున్నప్పుడు నాకొక అబ్బాయి శుభం అనే ఒక అబ్బాయి కలిసిండ్రు. ఆ అబ్బాయికి ట్రైన్‌లోనే నేను ధ్యానం చెప్పాను. చెప్పి ధ్యానం చెయ్యి ఆ అబ్బాయి వెయిట్ లిఫ్టర్ చాలా ఉన్నాయి. ఆయన డ్రాయింగ్ వేస్తాడు. చాలా టాలెంట్ ఉంది. ఆ బాబుకి నేను ఆ బాబుకి గూడా నేను ధ్యానం చెప్పినా మేడం. ఆ నైట్ నేను చెప్పి "నువ్వు ఇంకా ముందుకు పోగలుగుతావని." అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏ జర్నీలోనే ఎవరో ఒకరు కలబడడం. వాళ్ళు ఎప్పుడో సోల్ పరంగా నాకు ఆ బంధం ఉండడం. త అది చాలా అద్భుతం మేడం. నాది ప్రతిదీ మధురమే మేడం. నా లైఫ్ అంతా చాలా చాలా మధురంగా జరిగిపోయింది మేడం. అందుకే ఇప్పుడు నేను అన్నపూర్ణాదేవిని ఎంచుకోవడానికి గూడా కారణం అదే మేడం. నేను ఎవరింటికెళ్ళినా ఒకటే చెప్తాను. యాహ్! నిజంగా నా ఫ్రెండ్స్ చాలా మంది గూడా అందరూ శాకాహారులయిపోయారు. ఎల్లిపాయ గూడా తిననీయట్లే మేడం. ఒకవేళ ఏదైనా ఫంక్షన్‌కెళ్తే కూడా నేను తినను. తినకుండా ఎందుకక్క తినట్లేదంటే, "అక్క ఎల్లిపాయేస్తే తినదు గదా!" అని కొన్ని ఫంక్షన్స్‌లా ఎల్లిపాయ గూడా వేయకుండా వండి తింటున్నారు. నేనెక్కడికెళ్ళినా మాత్రం ఆహ్, ధ్యానం గురించి చెప్పడం జరుగుతుంది. ఆహ్ మా మనవళ్ళున్నారు మేడం. చిన్న పిల్లలు. వాళ్ళు గూడా చక్కగా ధ్యానం జేస్తారు. ఎప్పుడైనా నేను అలసటగా ఉన్నప్పుడు వాళ్ళొకటే జెప్తుంటారు. ఆహ్, "ఏం లేదు కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు. కాళ్ళు క్రాస్ చేయి, వేళ్ళలో వేలు బెట్టుకో, కళ్ళు మూసుకుంటే శ్వాసను గమనిస్తే హెడేక్ పోద్దని" జెప్తారు మేడం. ఇంకా ఇదొక అనుభవం గూడా జరిగింది మేడం. నేను ఒకటి గుర్తించలేకపోయినా. అది నాది పొరపాటు గూడా. నిజంగా నాకు కొంచెం అహంకారమే అనుకుంటా. ఆ అహంకారాన్ని గూడా తీసేసుకోవాలి. ఆ విషయంలో నేనేం జేశానంటే, ఒకసారి మా అల్లుడు వాళ్ళ ఇంట్లో ధ్యానం జేస్తున్నా. సడెన్‌గా పత్రి సారొచ్చారు. వచ్చారు మంచిగా నా మనమలు, పత్రి సారు మంచిగా ఆడుతున్నారు. నాకు భయమేసింది. "సార్ మీరెందుకొచ్చిండ్రు ఇక్కడికి? అయ్యో రామ! వీళ్ళు అసలే కోపము. రావద్దు సార్ మీరిక్కడికి రావద్దు. ఇక్కడికొచ్చే ప్లేస్ కాదు సార్" అంటే, సార్ ఇలా బెట్టి, "నువ్వు చూడు, నువ్వు చూడు. అందరూ మంచి వాళ్ళే. నువ్వు చూడు" అని సార్ ఇలా పెట్టి అన్నారు మేడం. ఆ రోజు నాకర్థమైంది. రియల్‌గా నేనే మారాలి. నాలోనే మార్పు తెచ్చుకోవాలి అని నాకర్థమైంది మేడం. అంటే నేను ఎక్కడైతే చెడు చూస్తున్నానో, అక్కడ సారొస్తున్నాడు మేడం నాకు. సారొచ్చి చూపించి చెప్తున్నాడు. "నీలోకి నువ్వు నువ్వు ఎదుటోళ్ళని ఏలు పెట్టి చూపిస్తన్నవేంది" అని. ఇట్లాంటి ఎన్ని మిరాకిల్స్ మేడం. అసలు నాకిప్పుడు ఒకప్పుడు నాకు ఎవరైనా అనంగానే సుర్రున కోపమొచ్చేది మేడం. ఇప్పుడు అట్లా కాదు. వాళ్ళంటే, "అవునా! అన్నరా? ఆ! అంటే పర్వాలేదులే వాళ్ళకు అన్నారు" అంటే నాలో నేనే నేను అట్లా అని అనుకుని ఉండొచ్చు అనేసి అనుకునే స్థితికి జరగడము. ఆహ్,
ప్రతిరోజు మేడం నేను ఇంకా నేను ఎట్లా అంటే ముస్లిం వాళ్ళు గూడా నేను ధ్యానం జేపిస్తున్నా మేడం. వాళ్ళు గూడా ధ్యానం జేస్తారు మనతో పాటు. వాళ్ళ అక్కడ మస్జిద్ ఉంటది. అక్కడ గూడా నేను వాట్సాప్‌లో ఒక నంబర్ తీసుకున్నా. అమ్మాయి గూడా నేను చెప్పే ప్రతి పదము వింటూ అక్కడ ధ్యానం జేస్తుంది. క్రిస్టియన్ చర్చికెళ్తా మేడం. చర్చికెళ్ళి మాది పాత చర్చి అది. మన చాలా బ్రిటిష్ కాలం చర్చి. అందులోకెళ్ళి గూడా మేమొక 3, 4 మెంబర్స్ ఫ్రెండ్స్ కంపల్సరీ ఎళ్లి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం. అక్కడ యేసు ప్రభుతోటి నేను కనెక్ట్ ఎట్లా అవుతా అంటే, తండ్రి నువ్విచ్చిన సబ్జెక్ట్ మంచిదే. ఏమంటావు? అందరూ ప్రేమతత్వంగా ఉండండి. అన్ని జీవులని సమానంగా ఉండండని నువ్వు గొర్రె పిల్లనెత్తుకున్నావు. వీళ్ళేమంటారు? ఆ గొర్రె పిల్ల తినొచ్చనుకుంట తింటారు. అది కాదని చెప్పే రోజు రావాలి తండ్రి. అందరిని శాకాహారులు చెయ్యి తండ్రి అని నేనెళ్లి చర్చిలో గూడా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటా మేడం. కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ గూడా వాళ్ళు గూడా ధ్యానం చేస్తున్నారు. ఇలా చేస్తూ నడుపుతున్నాను. ఇంకొక 5 మినిట్స్ ఉంది. అన్నపూర్ణ అమ్మవారి గురించి ఇంకొంచెం చెప్పుకుందాం మేడం. చెప్ చెప్పండి నిత్య మేడం. చెప్పండి. నిత్యానందకరి వరభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పాపనశకరి ప్రత్యక్ష మాహేశ్వరి పాలయాంచ వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి ఆ నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను, అభయములను ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘోరమైన పాపాలన్నిటిని కడిగివేయ దానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయు దానవు, ఆ కాశీ పట్టణమునకు రానివి, ఆ తండ్రి, ఆ కాశీ విశ్వేశ్వరుడి తల్లివి, దయామయివి, ఆ అన్నపూర్ణేశ్వరుడికి ఇదే వందనం. ఇంకొక ఇంకొక 5 మినిట్స్ ఉంది కదా మేడం. ఇంకొక సాంగ్ పాడతాను. అన్నపూర్ణ జ్ఞానపూర్ణ అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాధు దాతు మే దియముదీనా సాధు దాతు మే దియముదీనా అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాధు దాతు మే దియముదీనా జయతు శాశ్వత జయతు భారతి జయతు శాశ్వతి జయతు భారతి జయతు ధర్మదా జయతు శర్మదా జయతు ధర్మదా జయతు జయతు పావనా జయతు శోభనా జయతు పావనా జయతు శోభనా జయతు నిస్తులా జయతు నిశ్చలా జయతు నిస్తులా జయతు నిశ్చులా అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాధు ధాతు మే దియముదీనా స్వాపరాధనే మోక్ష తత్పరా స్వాపరాధనే మోక్ష తత్పరా దీక్షిత అన్నదాన దీక్షిత అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాధు ధాతు మే దియముదీనా వ్యాస గర్వణే వ్యాస నిష్ఠురా సచిదానంద శ్రీ నిత్య భాసుర వ్యాస 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 గర్వణే వ్యాస నిష్ఠురా సచిదానంద శ్రీ నిత్య భాసురా అన్నపూర్ణ జ్ఞానపూర్ణ అన్నపూర్ణ జ్ఞానపూర్ణ సాధు ధాతు మే దియముదీనా సాధు ధాతు మే దియముదీనా ఆ తండ్రి పత్రి సార్ గనక మనకు ఆ అన్నపూర్ణ తత్వంతో, ఆ ప్రేమ తత్వంతో, ఆ జ్ఞాన తత్వంతో ఆయన మనకు నిజంగా
అదే ఇవ్వకపోతే మేడం మనమందరము ఎక్కడుండేవాళ్ళము. మనము ఆ గురువు చెప్పి అసలు మనకు ఎలా నేర్పించారంటే, వండడం ఎలా? వడ్డించడం ఎలా? ఎలా ప్రేమతో చేయాలి? కూరగాయలెలా కొయ్యాలి? అవన్నీ సార్‌తో ఉన్న వాళ్ళకి తెలుసు కావచ్చు గానీ, సార్ నాకు ఈ ఏమంటారు హాస్టల్‌గా చెప్తుంటారు. ఏ సైజులో కడగాలి? ఎంత ప్రేమగా చె కూరగాయ కోసుకునేటప్పుడు గూడా చెట్టు నుండి నేను కరివేపాకు తెంపుకొని, అమ్మ నాకవసరం. నేనివాళ కూరలో వేసుకోవడానికని అది అక్కడ నిలబడి ఇట్లా చూస్తే అది కదిలినట్టు ఫీల్ అయితా మేడం. నేనలా ఫీల్ అవుతున్నా. అలా నిజంగా చెప్తున్నా. పత్రి సార్ రియల్ గ్రేట్ మాస్టర్. థాంక్ యూ మేడం. నాకీ అవకాశం ఇచ్చినందుకు. నిజం చెప్తున్నా. నా జన్మ ధన్యమైంది. రియల్‌గా పత్రి సార్‌కు వేల వేల కృతజ్ఞలు. థాంక్ యూ సార్. నేను చూడలేదన్న ఒక్కటే ఉంది. కానీ సార్‌తోనే ఉన్నా నేను. ఇప్పటికి ఉంటాను. మనమందరం ఉంటాం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.